ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది, అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్ ఎవరూ చేయని విధంగా 1 మంత్ షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం, వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని 0 ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదుహు దోస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను.